నాగార్జున సాగర్లో బోటింగ్ అంటే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అండి. తెలంగాణ సైడ్ నుంచి ఆంధ్ర సైడ్ నుంచి టూరిజం బోట్స్ రెగ్యులర్గా నాగార్జునకొండ ఐలాండ్కి వెళ్తాయి. వన్ వే జర్నీ 45 మినిట్స్ ఉంటుందండి. టోటల్ ట్రిప్ వచ్చేసి 3 to 4 అవర్స్ ఉంటుంది. పైగా రిజర్వాయర్ మధ్యలో ఉన్న నాగార్జునకొండ మ్యూజియం చాలా స్పెషల్గా ఉందండి. బోటింగ్కి బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుండి ఫిబ్రవరి ఉంటుంది. నాగార్జున సాగర్కి వెళ్ళినప్పుడు ఈ బోటింగ్ని ట్రై చేయండి. నాగార్జున సాగర్లో బోటింగ్ అంటే ఒక సింపుల్ రైడ్ అయితే కాదండి. ఇక్కడ వాటర్ మధ్యలో వెళ్తే విండ్ టచ్ అవుతుంది. సైలెన్స్లో నేచర్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంటుంది. లెఫ్ట్ సైడ్లో తెలంగాణ వ్యూ, రైట్ సైడ్లో ఆంధ్ర సైడ్ క్లిప్స్, రెండు సైడ్స్ చూస్తూ వావ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రిప్ వెళ్తే మైండ్ టోటల్గా రిఫ్రెష్ అయిపోతుందండి. లైఫ్లో ఒక బ్రేక్ కావాలంటే తప్పకుండా నాగార్జున సాగర్ బోటింగ్ ట్రై చేయండి. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. మిడిల్లో ఉన్న ఐలాండ్ వ్యూ చూసినప్పుడు మనము నేచర్కి క్లోజ్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. నాగార్జున సాగర్లో బోటింగ్ అంటే కేవలం ట్రిప్ కాదండి, ఒక మెమొరీ, ఒక వైబ్, ఒక ఫీల్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో సన్సెట్ అయితే ఆ ఆరెంజ్ గ్లో నీటిపై పడితే ఇక ఫోన్ ఆటోమేటిక్గా రికార్డ్ మోడ్లోకి వెళ్తుందండి. వన్స్ ఇన్ లైఫ్ ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఇక్కడ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా చెప్పు కృష్ణా రివర్లో పడిపోయిందండి. సేఫ్గా అయితే రిటర్న్ అయ్యాం. థ్యాంక్ యూ.